144వ రోజు పాదయాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. రామచంద్రరావు బంజారా నుంచి ప్రారంభమైన పాదయాత్ర కృష్ణాపురం దగ్గర ముగిసింది. మరో ప్రజాప్రస్థానంలో జన కెరటాలు ఎగిసిపడ్డాయి. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు షర్మిల. మందలపాడులో రచ్చబండ నిర్వహించారు. లంకపల్లిలో 4 నిమిషాలు మాత్రమే ప్రసంగించిన షర్మిల జగనన్న వస్తారు, రాజాని రాజ్యం తెస్తారని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమాన్ని ప్రశ్నిస్తున్నారు ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులు. జరుగుతున్న రాష్ట్ర మంత్రి మీద అభియోగాలు వచ్చిన మంత్రివర్గం నుంచి తీసేయకపోవడం ఎన్ని చూస్తున్నారు. దీనికి ఫలితం లోకల్ ఎలక్షన్స్ లో చూస్తారు, 2014 ఎలక్షన్స్ లో చూస్తారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు కూడా. ఈ వృద్ధుని చూడండి, తన వయసు 70 ఏళ్ల పైగానే అని చెప్పాడు. ఖమ్మం జిల్లాలోకి షర్మిల ప్రవేశించినప్పటి నుంచి మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్నాడు. ఇవాళ ఆయన కుటుంబాన్ని బదారు పాలు చేసి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలకి ప్రజలంతా ఈ ఆయన కుటుంబాన్ని మద్దతుగా ఉండి జగన్ ముఖ్యమంత్రి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. సింగరేణి యాజమాన్యం తమ జీవితాలతో ఆడుకుంటోందని ఓ మహిళ షర్మిల దగ్గర వాపోయింది. మా గ్రామంలో ఓసీ వాళ్ళు 2004 నుంచి మొదలు పెట్టారు కాబట్టి మాకు ఏమీ ఇవ్వకుండా పొలాలు ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకుంటామని మొన్న ఏప్రిల్లో 22వ తారీఖు పేపర్ ఇచ్చారు. ఓపెన్ కాస్ట్ కోసమా? ఓసీ వాళ్ళండి, ఓసీ వాళ్ళు బొగ్గోళ్ళు అయితే కాబట్టి మాకు అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారండి. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారు. నాకు న్యాయం కూర్చోాలని మీకు మన్నే చేసుకుంటున్నాను. ఈ కాగితం వైఎస్సార్ అభిమాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు అంటే చాలు సంక్షేమ పథకాలు అందనివ్వటం లేదని ఓ మహిళ వాపోయింది. పంట నష్టపరాలు ఎంతవరకు రాలేదమ్మా, వచ్చిన వస్తున్నాయి కానీ ఎవరికి రాలేదమ్మా. వైఎస్సార్ అభిమానులకు ఒక్కరు రాలేదమ్మా. స్థానిక సమస్యలను మహిళలు షర్మిలకు చెప్పుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్ళ సమస్యలు షర్మిలమ్మ గారికి వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బెయిల్ రాకుండా సిబిఐ వాళ్ళని కాంగ్రెస్ పావులాగా వాడుకుంటా ఉంది. ఏది ఏమైనా మా నాయకుడు త్వరలోనే వస్తాడు. రుజువు లేని ఆరోపణలతో ఆయన చెరసాల్లో పెట్టారని ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజున షర్మిల వేసే ప్రతి అడుగు కాంగ్రెస్ టీడీపీలపై అగ్గి పిడిగా అంటున్నారు ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. వైఎస్సార్ హయాంలో ప్రతి ఒక్క విద్యార్థికి ధైర్యం ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రచ్చబండలో పాల్గొన్న విద్యార్థిని అభిప్రాయపడింది. నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత 2 సెమ్స్ 10,000 సెకండ్ సెమ్ వరకు ఫీజు పే చేశాను, అడ్మిషన్ ఫీజు పే చేశాను. అదే వైఎస్ఆర్ హయాంలో అయితే నేను ఇంతవరకు ఏది కట్టలేదు. అదే కాకుండా ఫీజు రియంబర్స్ ఇంతవరకు నేను స్కాలర్షిప్ కూడా తీసుకోలేదు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆయనకు కావాలి అని అంటే వైఎస్ జగన్ సీఎం కావాల్సిందే. ఒక మాట లక్షల మంది ప్రజలను కదిలిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను ప్రజలు తమ మాటగా భావిస్తున్నారని తెలిపారు. ప్రజల మనసుల్లో వైఎస్సార్ బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ టీడీపీల కుట్రలు పనిచేయవని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.